నీకు స్తోత్రాలు. కిచెన్లో కూడా ప్రార్థించడానికి తండ్రి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు దేవా. మరి ప్రతి వస్తువు మీద మీ రక్తాన్ని మీరు ప్రోక్షించండి దేవా. కిచెన్లో నాయన వంట చేసేటప్పుడు తండ్రి వారి ఆహార పదార్థాలను సిద్ధపరచుకునేటప్పుడు తండ్రి మీరు కాపాడుతురండి. స్టవ్ దగ్గర తండ్రి మరి నాయన కిచెన్లో ప్రతి పనిలో తండ్రి మీరు సహాయం చేయండి దేవా. మరి చాలా ఏ రీతిగా అయినా ఆతిథ్యం ఇస్తూ వచ్చిందో అటు రీతిగా ఈ గృహం కూడా తండ్రి ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఈ కిచెన్ ద్వారా అనేకులు సేవ తీర్చబడినట్లు తృప్తిపరచబడినట్లు తండ్రి మీరు కృప దయచేయండి నాయన. మరి ఏ కీడు అపాయం నష్టం సంభవించుకోకుండా సహాయం చేయండి. నీ రక్తాన్ని ప్రోక్షించండి తండ్రి మరణతో అయినా. ఇక్కడ ఎవరైతే పరిచయలో దేవ యొక్క పనుల్లో ఆయన ఏకీభవిస్తారో వారందరితో కూడా తండ్రి మీరు ఉండమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ కిచెన్ తండ్రి ప్రతిష్ఠిస్తుండగా మీ రక్తాన్ని ప్రోక్షించి మీరే సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కీర్తన అక్క కూడా చేస్తాను. సమయంలో ప్రవాహం నూతన గృహంలో ప్రభావం ప్రవేశించి మిమ్మల్ని కనపరిచి మీరు మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దళితులను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావం. ఈ కిచెన్లో ప్రార్థన చేస్తుండగా మీ కృప చూపండి ప్రభావం. తండ్రి కిచెన్లో తండ్రి ప్రభావం బిడ్డలు వంటలు చేస్తున్నప్పుడు కూడా మీరు సహాయం చేయండి. మీరు తండ్రి మీ హస్తం తోడుగా ఉంచండి. కుటుంబ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావం. తండ్రి మీరు ఇచ్చినటువంటి నూతన గృహం బట్టి మీకు వందనాలు ప్రభావం. తండ్రి ఈ గృహంలో మీరు ఉండండి ప్రభావం. గొప్ప దేవుడా మధ్యదేవుడా ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగి మీ త్రోవలందు నడిచి వారందరూ తండ్రిలని మీ వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా బిడ్డలందరూ కుటుంబం అంతా కూడా మీ మార్గంలో నడిచి మిమ్మల్ని కనపరచటకు తండ్రి మీలో ధన్యులుగా జీవించటకు సహాయం చేయండి. ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి. మీరు చేసిన ప్రార్థన ప్రభావం తండ్రి మీరు ఎంతగానో తండ్రి ప్రభావం జ్ఞాపకం చేసుకొని నూతన గృహంలో మీరు అనుగ్రహిస్తూ వచ్చారు అయ్యా. మీరు చేసిన మేలు ఉపకారములకై మీకు ఏమిచ్చి ప్రభావ మీరు రుణం తీర్చుకోగలం ప్రభా. అద్వితీయుడా ప్రభా. మా పట్ల మీ ప్రణాళిక ఎంతో ఉన్నతమైనది ప్రభా. తండ్రి ఎంతో గొప్పది ప్రభా. దేవా మీరు చేసినటువంటి మేళ్లకై మీకై లెక్కలేని స్తోత్రాలు చేస్తూ కుటుంబంలో బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ముఖ్యంగా ప్రభావం ఉన్నటువంటి యవన బిడ్డలు ముగ్గురిని కూడా ప్రభావం మీరు రక్షించండి. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తు పట్ల వివాహ విషయాల్లో మీ గొప్ప కార్యం జరిగించండి. అందరినీ అందరినీ జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని ఆశీర్వదించి బంధువర్గాలందరూ వచ్చిన బిడ్డలందరినీ సేవకుల్ని ప్రభావం మీరు నడిపించి రీతిగా గొప్పగా ఘనంగా జరిగిస్తూ వచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చుటాము తండ్రి. చివరి ప్రార్థన దయచేసి అందరూ కూడా హాలేయండి. ఆశ్చర్యకరుడు యేసు ఆలోచన కర్తయు ఆశ్చర్యకరుడు యేసే ఆలోచన కర్తయు బలవంతుడేసు సమాధాన ప్రభు బలవంతుడేసు సమాధాన ప్రభు బలపరచుతన ప్రజలను బలపరచుతన ప్రజలను సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. మా దయచేసి అనుష సుప్రియ ప్రియాంక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళేటప్పుడు చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంలో ముగిస్తాం. దయచేసి కుటుంబ సభ్యులు అందరూ దయచేసి అందరూ రండి. సిస్టర్స్ వస్తే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. నిలబడుకున్నా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు.
మోకరిస్తే మంచిది, మోకరించలేకపోతే నిలబడిన పర్వాలేదు. దయచేసి అందరూ రండి. చివరి ప్రార్థనతో ముగిస్తాము. చివరి ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, జీవం కలిగినటువంటి మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవ, ఎన్నడూ మారని మార్పు చెందని దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామంలో మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన తండ్రి చెప్పబడిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. నోవాహు యొక్క కుటుంబం ఎలాగైతే కుటుంబం అంతా కూడా రక్షించబడుతూ వచ్చిందో అలాగే నరేంద్ర మురళి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. నోవాహు కుటుంబంలో వారు కూడా తండ్రి రక్షింపబడి ఆయన తండ్రి మరి గృహంలో తండ్రి ఆయన ప్రభు చక్కగా వారు మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ తండ్రి మీ దగ్గర నుంచి అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునేటట్లు సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాము. దయగల తండ్రి కృపగలిగిన దేవ, వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని బట్టి మేము చూసుకోవాలి. దయగల తండ్రి కృపగల దేవ, ప్రతి ఇవి ఫల సంబంధమైనదై మరి జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుంచి వస్తున్నారు తండ్రి మీరు సెలవిస్తూ వచ్చినారు. దయగల తండ్రి వారిని ప్రేమించి మీరు ఈ గృహాన్ని వారికి స్వాస్థ్యంగా వెలుస్తూ వచ్చిన కొరకై మీకు వందనములు చెల్లిస్తున్నాము. వారి కుటుంబం ద్వారా మీరు జరిగిస్తూ వచ్చినటువంటి గొప్ప కార్యాలన్నింటి కొరకై మీకు స్తోత్రాలు దేవా. వారి కృతజ్ఞతగా మరి దినము ఆయన జరిగించినటువంటి కూడికను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి మీరే గృహానికి అధిపతిగా, రాజుగా, యజమానులుగా ఉండి ఆయన ప్రతి అవసరంగా ప్రతి ఒక్కరా మీ మహిమేశ్వరులు తీరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి కృపగలిగిన దేవ, వచ్చినటువంటి బంధువుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఆయన ప్రసన్న ఆంటీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి కుటుంబం కొరకు, అలాగే సుచరితక్క వారి కుటుంబం కొరకు, అనితక్క వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అలాగే మరి సురేష్ అన్న వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. వారి కుటుంబ సభ్యులు కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము. ఇంకా వచ్చినటువంటి రక్త సంబంధికులు బంధువులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విదాసులు ప్రభావ మరి గెలిచిన బట్టి మీకు ఉన్నారు. మన కుటుంబాన్ని పరిచయం బట్టి స్తోత్రాలు. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నారు. మమ్మల్ని కూడా తండ్రి మీ ప్రజలతో ఇచ్చిన సమావాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దయగల తండ్రి కృపగలిగిన దేవ, మరొకసారి తండ్రి నరేంద్ర అన్న మురళిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి వారి కుటుంబంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ వచ్చారు. వాటన్నింటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి సహోదరి అనుష కొరకు ప్రార్థన చేస్తున్నాము. అలాగే సుప్రియ కొరకు ప్రార్థన చేస్తున్నాము. ప్రియాంక కొరకు ప్రార్థన చేస్తుంటున్నాము. దయగల తండ్రి ముగ్గురు యవనస్తులు దయగలిగిన తండ్రి ఆయన భవిష్యత్తులో ఆయన మీ ఉద్దేశం వారి పక్షాన్ని నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి ఉద్యోగాలను బట్టి కూడా మీకు స్తోత్రాలు. దయగల తండ్రి కృపగలిగిన దేవ, ఆయన తండ్రి వారిని ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని బట్టి మరొకసారి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా సమస్త వస్తువులు కూడా శుద్ధి చేయబడతాయి అన్నారు. కాబట్టి మరి ఈ గృహంలో ఆ కుటుంబము నివసించక మునుపు ప్రార్థనతో, వాక్యముతో, యేసు ప్రభు యొక్క రక్తముతో ఈ గృహాన్ని శుద్ధి చేసినట్టుగా మీరే తండ్రి కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దేవా, ప్రతి అవసరత, ప్రతి అక్కర తీరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. భవిష్యత్తులో ముగ్గురి యవనస్తుల విషయంలో తండ్రి మీ చిత్తము సంపూర్ణంగా బయలుపరుస్తున్నారు. వారి వివాహ విషయాలు కూడా సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు కుటుంబ పక్షాన్ని మీరు చేసిన ప్రతి మేలు ఉపకారమును బట్టి మిమ్మల్ని హృదయమాన స్తుతిస్తున్నాం. నా ప్రాణ యెహోవాను స్తుతించుడి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకరిని సేవించుకొచ్చినట్టుగా తండ్రి ఆయన సమస్త విషయాల్లో మీరు చేసిన మేలును బట్టి మిమ్మల్ని హృదయమాన స్తుతిస్తూ గణపరుస్తుంది. ఈ దినం కూడా తండ్రి మీరు చేసిన సహాయం అంతటి కొరకై ఈ గృహాన్ని ప్రతిష్ఠించడంలో మీరు చేసిన సహాయం బట్టి మిమ్మల్ని హృదయమాన స్తుతిస్తూ గణపరుస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రైన పరలోకపు దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనకు, ముఖ్యంగా నరేంద్ర వారి కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ పారము ప్రభువా
సార్ అందరికి ప్రేర్ పాడండి మామ పాడండి అది కట్ చేసేది